శంకర్ విలాస్ బ్రిడ్జి కూలుస్తున్నారు. బ్రిడ్జి కూలుస్తున్నప్పుడు ఎన్నో భావోద్వేగాలు. కొత్త బ్రిడ్జి రాబోతుందనే ఆనందం ఒకవైపు ఉంటే, ఇన్ని సంవత్సరాలు సేవలందించి ఎన్నో జ్ఞాపకాలిచ్చినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జి కోల్పోతున్న బాధ మరోవైపు గుంటూరు నగరవాసులలో కనపడుతుంది. 1958లో నిర్మించబడి 65 సంవత్సరాలుగా సేవలందించినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జినైతే ఎట్టకేలకి కూల్చేస్తున్నారు. శంకర్ విలాస్ కొత్త బ్రిడ్జి పనులు రైల్వే శాఖ, రహదారుల శాఖ సంయుక్తంగా కలిసి పనిచేస్తూ కన్స్ట్రక్షన్ పనులైతే చేస్తూ ఉన్నారు. 98 కోట్ల బడ్జెట్తో 4 లైన్ల బ్రిడ్జిగా 1.21 కిలోమీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల కాల వ్యవధి లేదా అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. మధ్యలో ఎటువంటి వాతావరణ సమతుల్యతలు రాకుండా ఉంటే అనుకున్న సమయానికి పని పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుత బ్రిడ్జి నమూనాన్ని ఇరువైపులా కూల్చివేసి రైలు ప్రయాణించే పై బ్రిడ్జి భాగాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూలుస్తారు. ఆ తర్వాత బ్రిడ్జికి కావలసిన అన్ని పిల్లర్లని పూర్తిగా నిర్మించి ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి బ్రిడ్జి నమూనాన్ని హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అమర్చి పూర్తి బ్రిడ్జిని తయారు చేస్తారు. అయితే ఈ ప్లాన్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ సంబంధించి ప్రణాళిక కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఆర్ఓబి పూర్తి చేసిన తర్వాత ఆర్యుబి అండర్ పాస్ బ్రిడ్జ్ గురించి ఆలోచించే అవకాశం ఉంది.